ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మరి పాట తదుపరి దేవుని వాక్యములోనికి నడిపించబడదాం. దేవుని విలువైన మాటలను మనము ఆలకించడానికి సంసిద్ధతతో పొందుముగాక. స్తోత్రం. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. గమ్యమే లేని ఓ బాటసారిని నేను, నీతో నేనున్నాను భయం లేదని భరోసా ఇచ్చిన దేవుడు మీరే. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసునిగా చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసునిగా చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచ
కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆలస్యము చేయకుండా దేవుని వాక్యం వైపుకు అడుగులు మనం ముందుకు వేద్దాం. అందరము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము చెప్పాలి. గడిచిన వారం 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసామమ్మా. ఏమో చూసి చెప్తున్నారు, చూడకుండా చెప్తున్నారా? నాకు తెలుసు కదా, మీరంతా చూసుకాపి బ్యాచ్ మీది. ఏమండే? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి 20వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం? రెండో ప్రశ్న. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము అంటే గత వారం మనం నేర్చుకున్న విషయాలు ఏంటి? వినబడేలా చెప్పండి. తప్పో ఒప్పో తర్వాత మనము దేని గురించి మాట్లాడుకున్నాం వాక్యం ద్వారా? ఆశ్రయపురాలు. అమ్మయ్య, దేవునికి స్తోత్రం. ఎన్నున్నాయి ఆశ్రయపురాలు? 6. ఆశ్రయపురాలు ఎందుకు? మరి అంతే కదండి. నడిచే ఎద్దునే పొడుస్తారన్న సామెత అన్నారా మీరు? మీరు సమాధానం చెప్పే కొలది మొత్తం బైబిల్ అంతా తిరగేసేయచ్చు ప్రశ్నల ద్వారా. ఒకరికొకరు మనం మాట్లాడుకుంటూ ఆలోచన చేసుకుంటూ ఉంటే బైబిల్ అంతా తిరగేసి చదివేసినట్టే మనం. ఇంకా ఆశ్రయపురాలు ఎందుకు? ప్రాణహాని. ఎవరికి? నాకా మీకా ప్రాణహాని? ఎవరికి ప్రాణహాని? ఆశ్రయపురములను ఎందుకు దేవుడు మోషే ద్వారా ఏర్పాటు చేశాడు అనంటే, అనుకోకుండా పొరపాటున బై మిస్టేక్ ఎవరైనా ఒక వ్యక్తిని హత్య చేసినట్లయితే ఆ వ్యక్తి మీద ప్రతీకారము తీర్చుకోకుండా ఆ వ్యక్తి ఆశ్రయపురములలో దాకొనడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మరి దేవుడు ఆశ్రయపురాలను ఏర్పాటు చేసి నరహంతకులను, దొంగలను, మోసగాండ్రను షెల్టర్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు షెల్టరు? ఎందుకు కాపాడుతున్నాడు? ఆయన మోసగాళ్ళందరూ కూడా ఇక్కడ రక్షింపబడతారు, దొంగతనం చేసేవాళ్ళు దొరకకుండా ఉంటారు. అలాంటిది ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాడా దేవుడు? కాదు. ఎందుకోసము ఆయన అలా ఏర్పాటు చేశాడు అనంటే, ఇప్పుడు నేను అమ్మగారిని కత్తి చూపు పొడిచాను అనుకోండి, ఇప్పుడు నన్ను ఏమని పిలిస్తుంది సమాజం అంతా కూడా? నరహంతకుడు. ఆమెన్. హంతకుడు,
నరహంతకుడు. ఇప్పుడు నాకేం అవసరం? ఆశ్రయపురము, షెల్టరు, రక్షణ ఎక్కడుందో నా ప్రాణం కాపాడుకోవడానికి నేను చేసే ప్రయత్నం ఉంటుంది కదా, ఆ ప్రయత్నమే దేవుడు అక్కడ ఆశ్రయపురమును ఏర్పాటు చేశాడు. మీకు ఆల్రెడీ గత వారం నేను చెప్పాను ఇవన్నీ. అంటే వారం రోజులు దగ్గరగా అమ్మ బాబోయ్ మర్చిపోయి ఉంటామండి, ఎందుకంటే మళ్ళా క్వశ్చన్లు వేసి మమ్మల్ని వేధిస్తారు మీరు అనుకుంటారేమో, అందుకే నేను చెప్పుకుంటూ వెళుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు పాస్టరమ్మ గారి తరపున ఉన్నటువంటి కుటుంబీకులందరూ కూడా నా మీదకి ఏం తీర్చుకుంటాకొస్తారు? ప్రతీకారం. ఈ ప్రతీకారం తీర్చుకునే క్రమంలో నేను పొరపాటున, మీకు అర్థమైందండి, నేను పల్చని ఇప్పుడు ఇడ్లీలో పల్చని చట్నీ వేయన్నాను, వేయలేదు, గట్టి చట్నీ వేసింది, అందుకే జరిగిపోయింది ఆ ప్రమాదం. పొరపాటున, అంటే చంపాలన్న ఉద్దేశం లేదు. అక్కడ వాక్యములో 20వ అధ్యాయం అంతా కూడా అక్కడ ఉటంకిస్తున్నటువంటి మాట ఏంటి అనంటే, ఇప్పుడు నా మీద పగ తీర్చుకుంటూ పోతే, ఇలా చంపబడిన వ్యక్తి, చంపబడినటువంటి కుటుంబీకులందరూ కూడా ఎవరైతే చంపారో వారి మీద పగ తీర్చుకుంటూ వెళితే గనక సమాజములో శాంతి ఉండదు, సమాజములో నెమ్మది ఉండదు, సమాజములో ఏముంటుంది అంటే రక్తపాతం ఉంటుంది. ఆమేన్. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో, నువ్వేమనుకుంటున్నావు తెలుసా, ఈ రోజు నేను నీ రక్తం కళ్ళ చూస్తాను నేను, విన్నారండి మీరు? పల్లెటూరులో బాగా ఎలాంటి వాడుక భాషలు కొన్ని ఉంటాయి. అంటే నిజంగా కొట్టేస్తాడనా, నిజంగా చంపేస్తాడనా కాదు. దేవుడు సమాజములో నెమ్మదిని నెలకొల్పడానికి, శాంతిని నెలకొల్పడానికి, అశాంతిని తొలగింప చేయడానికి, అవతల కుటుంబీకులలో ఉండేటటువంటి ప్రతీకారము రగులు కొనుచున్నప్పుడు ఈ ఆశ్రయపురములో హత్య చేసినటువంటి వ్యక్తిని కనబడకుండా కొద్ది రోజులు షెల్టర్ ఇస్తే వారిలో పగ, ప్రతీకారం, కోపం చల్లారిపోద్ది. ఆమేన్. అందుకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇలా చంపుకుంటూ వెళితే భూమి మీద మానవుడు అనేవాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు. ఇంకేముంటాయి? పక్షులుంటాయి, జంతువులుంటాయి, కుక్కలుంటాయి, నక్కలుంటాయి, మొక్కలుంటాయి, చెట్లుంటాయి, వృక్షాలుంటాయి, ఇవే మిగిలితాయి. ఇవన్నీ ఎందుకు చేశాడు అనంటే, ఈ సృష్టి అంతా ఎందుకు చేశాడంటే ఈ మనిషి కొరకే. ఆమేన్. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది, పువ్వులెందుకు కాయలెందుకు, ఏమండి, ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని గమనించి బ్రతుకుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ మనిషి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మహా సృష్టి కార్యం ఇది. ఆమేన్. హల్లెలూయా. 19వ అధ్యాయము, 18వ అధ్యాయము, 20వ అధ్యాయము దేవుని యొక్క ఔన్నత్యం కనబడద్ది. అంటే దేవుడు ఎంత ఉన్నతంగా ఆలోచన చేస్తున్నాడో మనకు కనబడుతుంది. మనం ఏం చేస్తాం తెలుసా? మన ఆలోచన ఎలాగుంటుంది తెలుసా? ఇదిగో శిష్యులు ఉన్నారు చూడండి, రాత్రంతా వార్లంతా పరుగుల కోసం ప్రయత్నం చేశారు, దొరికినాయా? తెల్లారు యేసుప్రభు గారు వచ్చిన తర్వాత యేసుబాబుతో వాళ్ళు అంటుంది, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. ప్రతిఫలం వచ్చిందా?
ఏమండి, వాళ్ళు ఎక్కడే ఎతుకుతున్నారు చేపల కోసం. చేపలు ఎక్కడ పట్టాలి? వారలు దొరికిద్దా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారిని అప్పుడు ప్రభువారు అంటున్న మాట, దోణెను లోతునకు నడిపించి వలవెయ్యుడి. అబ్బా, ఎంత మంచి మాట అండి. అయ్యగారు, రాత్రంతా కష్టపడ్డామండి, మా తిప్పలు రుప్పలైపోయిందండి, పిత్త పరుగు కూడా మాకు దొరకలేదండి. అయినను అక్కడ వాక్యమే రాయబడింది, గుర్తు చేసుకోండి ఒకసారి. అయినను నీ మాట చొప్పున వలవేతుము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట చెప్పున, దేవుని వాక్యము చెప్పున పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను వాక్యము చేత గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, లోబడమని చెప్పినప్పుడు, లోబడినప్పుడే నీకు మెండైన దీవెన కలుగుతుంది. ఆమేన్, 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 హల్లెలూయా. ఏమండి, దేవుని మాట వినకపోతే ద్వితీయోపదేశకాండం 28 చెప్పుచున్న మాట ఏంటి? నీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీయూ నీకు ప్రాప్తించునుగాక. మరి అదే అధ్యాయములో కొన్ని వచనాలు కిందకొచ్చిన తర్వాత, నీ దేవుడైన మాట నీవు వినని ఎడల దీనిలో ఉన్న శాపములన్నీయు నీకు తగులునుగాక అన్నాడు. అండ్ అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. ఈ రెండింటిని దగ్గర పెట్టి మేలైనది ఏదో ఎంచుకొని మేలు చెయ్యడం వైపుకు మనము నడుచుదుముగాక. అంతే కదండి. మరి ఇంత కష్టపడుతున్నాం మనం. ఏమంటే పొద్దున్నే లెగిసి రెడీ అయ్యి, ఏమంటే బీరువాలో నుంచి బట్టలు తీసుకుని కట్టుకుని దేవుని మందిరానికి వచ్చేది ఎందుకోసం? ఆరాధించేది ఎందుకోసం? కృతజ్ఞత అర్పణలు చెల్లించేది ఎందుకోసం? 10వ భాగములు, ప్రతిష్టార్పణములు, మొక్కుబడులు, కృతజ్ఞతాస్తుతులు, మనం శ్రమ కష్టం ఇదంతా మనం ప్రయాసపడుతున్నది ఎందుకంటే ప్రభు నిమిత్తం మనం ప్రయాసపడుతున్నాం. ప్రభు నిమిత్తం పడుచున్న ప్రయాస వ్యర్థము కాదు. ఆమెన్, హల్లెలూయా. ఏ రోజు వ్యర్థం కాదు. ఖచ్చితముగా నీ జీవితంలో నువ్వేది కావాలి, జరగాలి నీవు అనుకొనుచున్నావో నీ ఆలోచన యావత్తును దేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. అక్కడ కీర్తనలో వాక్యం ఏం చెప్తుంది? నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. హల్లెలూయా. దేవుని మందిరానికి రావడం వలన, దేవుని వాక్యాన్ని చదవడం వలన, దేవుని వాక్యానికి లోబడుట వలన, దేవుని ఆజ్ఞలకు లోబడుట వలన, దేవుని సన్నిధిలో విశ్వాసంలో ఎదుగుట వలన, ఆధ్యాత్మికంగా ఎదుగుట వలన, ప్రార్థనలో ఎదుగుట వలన మనకేమన్నా నష్టం కలిగిందా? నష్టం కలిగింది అన్నవాళ్ళు చెప్పండి. నేను కూడా బైబిల్ దుకాణాన్ని మూసేసి మీ వెనకాల వచ్చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవునిని నమ్మి చెడిపోయిన వాడు ఎవ్వడునూ లేడు. ఆమేన్. చరిత్రలో కూడా లేడు. దేవునికి దూరమై, ఏమండి వినండి 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 ఈ మాట, దేవునికి దూరమై దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రండి, ఇప్పటికే చాలా ఆలస్యమైనదని నేను చాలా కంగారు పడుతున్నాను. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మనము యెహోషువ గ్రంథము ఇప్పుడు ఎన్నో అధ్యాయం అండి? 21. అమ్మయ్య, 21 వరకు వచ్చేసామండి. 21వ అధ్యాయములో మనము ఈనాడు, ఈ సమయమందు, ఈ క్షణములో నేర్చుకునే అంశాలు 3 ఉన్నాయి. నేర్చుకునే అంశాలు కాదు, అక్కడ చెప్పబడుతున్న సంగతులు, ఏ సంగతులను గురించి అక్కడ రాయబడుతుందో
నేను మీకు 3 విషయాలను మీ ముందు పెడతాను. జాగ్రత్తగా మనము వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానము చేస్తూ ముందుకు వెళదాం. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయండి అమ్మ? 44 అండి. 44. హల్లెలూయా. వీటన్నిటిని ఒక్కొక్క వచనాన్ని చదువుతూ ధ్యానం చేద్దామా? 2వద్దా, 3వద్దా, 4వద్దా తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం వింటా ఉంటే ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి వారికి దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు క్రొవ్విన మెదడులాగా అమృతంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అవునా కాదండి? అవునా కదా? అలాంటి మాటలు దేవుని వాక్యం. సరే రండి, యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం. 21వ అధ్యాయము మొదట 3 వచనాలు గురించి లేవీయులు విన్నపమును తెలియజేస్తున్నారు. లేవీయులు విన్నపం. లేవీయులు ఏ విన్నపం చేశారు? లేవీయులు విన్నపం యొక్క సారాంశం ఏంటో మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. తర్వాత 2వ మాట ఏంటంటే, లేవీయులకు పట్టణాలను కేటాయింపు జరిగింది. లేవీయులకు ఏం జరిగిందండి? మొదటి మాట ఏంటండి చెప్పండి? లేవీయుల విన్నపము. లేవీయులు ఏం విన్నవించుకున్నారో, ఏ విన్నపాన్ని తెలియజేశారో మనం అందులో పరకాయ ప్రవేశం చేస్తేనే కానీ మనకేది అర్థం కాదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ విన్నపం ఏంటో మనం చూడబోతున్నాం. 2వ మాట ఏంటంటే, లేవీయులకు పట్టణాలను కేటాయించాడు. లేవీయులకు పట్టణాలను కేటాయించాడు. ఏ పట్టణాలను కేటాయించాడు? ఎలా కేటాయించాడు? ఎందుకు కేటాయించాడు? కేటాయించవలసిన పనేంటి? ఆల్రెడీ ఒక మాట ఉంది. లేవీయులకు స్వాస్థ్యం అంటూ ఏమీ లేదు. మీరు మర్చిపోయారేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేవీయులకు స్వాస్థ్యం అంటూ ఏమీ లేదు. లేవీయులకు స్వాస్థ్యమును నేనే, కేడమును నేనే, రక్షణ శృంగమును నేనే, పోషణకర్తను నేనే. అయినప్పటికీ లేవీయులకు ఎందుకు పట్టణాలను కేటాయించాడో మనం అందులోకి వెళ్ళి చదివితే మనకు అర్థమవుద్ది. 3వ విషయం ఏంటి అనంటే, 3వ విషయంలో దేవుని చేసిన వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. లేవీయుల విన్నపం. 2వది వచ్చేసి లేవీయులకు పట్టణాలను కేటాయించాడు. 3వది దేవుని వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి, మొదటి 3 వచనాలు చదువుకునే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ బలిపీఠం మీద నీ సేవకునిగా నిలబడి నీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నోటికి నోరుగా ఉండండి. నోటి మాంద్యము గల సేవకులకునైనా మీ సహకారం అవసరమై ఉన్నది. అభిషేకించండి అని ప్రార్థిస్తున్నాం. నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి అని ప్రార్థిస్తున్నాం. 3 విషయాలను గురించి ఈ దినమందు వాక్యమును మేము చదువుచుండగా, అర్థం చేసుకొనుచుండగా, నేర్చుకొనుచుండగా అందులో నుంచి మాకు కావలసిన మాటలను నీ ఆత్మతో దాసుని నోటి గుండా బయలుపరచుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి 3 వచనాలు చదవండి. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షీలోహులో యాజకుడైన ఎలియాజరు నద్దకు, నూను కుమారుడైన యెహోషువ నద్దకును, ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను, మా పశువులకు పొలములను ఇయ్యవలెనని
యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించెననగా ఇశ్రాయేలు యెహోవా మాట చెప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. ఆమేన్. వారి విన్నపం ఏంటండి? చెప్పాలి, చదివాం కదా ఇప్పుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఏం విన్నవించుకుంటున్నారు? మాకేం కావాలి? మాకు పురములు కావాలి, పట్టణములు కావాలి, అలాగే మాకు దోళ్ళలో దుక్కులు ఉన్నాయి. మరి అవి తింటాక మేత మేయడానికి మాకు కూడా కావాలిగా భూములు. దేవునికి స్తోత్రం. అక్కడ మా పశువులు మేత మేయుటకు పొలములను ఇవ్వవలెనని ఎవరితో చెప్పుచున్నారు అక్కడ? చూడండి, మోషే ద్వారా ఆజ్ఞాపించెననగా ఇశ్రాయేలీయులు యెహోవా మాట చెప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. ఆమేన్. ఇది ఆల్రెడీ గతంలోనే సంఖ్యాకాండములోనే మోషే ద్వారా ఈ మాట చెప్పబడింది, ఆజ్ఞాపించబడింది. ఇప్పుడు యెహోషువ కాలముకు వచ్చేసరికి, యెహోషువ సమయానికి వచ్చేసరికి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఆమేన్. అక్కడ మోషేను గురించి ఇప్పుడు యెహోషువ గ్రంథంలో మనం ఉన్నాం కదా. ఇప్పుడు మోషే ఉన్నాడా యెహోషువ కాలానికి? లేడు. ఆయన ఆల్రెడీ యెహోషువ గ్రంథం ప్రారంభము కంటే ముందుగానే, అంటే దీని ముందున్నటువంటి చివరి అధ్యాయములోనే నెబో పర్వతం మీద మరణించాడు. నువ్వు చూస్తావు తప్ప ఏమన్నాడండి? ఏమండి? ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించు దేశము, ఇశ్రాయేలీయులకు ఇస్తాను అని వాగ్దానము చేయబడిన భూభాగం, ఆ పట్టణములోనికి నీవు చేర్చబడలేవు. ఎందుకంటే నీ అవిధేయతను బట్టి నువ్వు దూరముగా నుండి చూస్తావు తప్ప అడుగు పెట్టజాలవు అన్నాడు దేవుడు. ఏమండి? మాట అంటే మాట అనండి. నీలాగా నాలాగా అనుకుంటున్నారా దేవుడు? ఇస్తాను అనంటే నువ్వు వద్దు, పారిపో, నాకు ఈ దీవెన వద్దని పారిపో, దాక్కో. ఖచ్చితంగా దేవుడు నీకు అది ఇచ్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఇవ్వనంటే ఇవ్వనని చెప్పాడు అనుకోండి, నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన, సాష్టాంగ నమస్కారాలు చేసిన, పొర్లు దండాలు పెట్టిన అది ఎవడాయన. ఆమేన్. ఇది నిజం. అవునంటే అవును, కాదంటే కాదు ఆయన మాట. అందుకనే మోషే కాలములో అంటున్నాడు ఆయన, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్న దేవుడను నేనే, నిన్ను విడిపించిన దేవుడను నేనే, రక్షించిన దేవుడను నేనే, మీ బానిస సంఖ్యల్లో తెంపినటువంటి దేవుడను నేనే. ఇదిగో మీరు నాకు బిడ్డలై ఉండండి, నేను మీకు దేవుడినై ఉంటాను అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకే లేవి గోత్రానికి ఇశ్రాయేలీయుల భూమి వారసత్వముగా పొందలేదు. వాళ్ళు టెంపరవరీ. అర్థమైందండి? వారసత్వం పత్రాలేమీ లేవు, కాగితాలేమీ లేవు, రాతలు కోతలు ఏమీ లేవు లేవీలకి. దేవుడు మోషే ద్వారా, మోషే నుండి యెహోషువ ద్వారా, యెహోషువను బట్టి ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏం చేస్తున్నారండి? వారికి పట్టణాలు, స్వాస్థ్యములను, పట్టణములను, పొలములను లేవీలకు ఇచ్చిరి. ఇవ్వడం వరకే, టెంపరవరీ. వాడుకున్నంతకాలం వాడుకో, అది నీకు పనికొచ్చే వరకు వాడుకో, నువ్వు ఉన్నంతకాలం వాడుకో. ఇదిగో మీ తదనంతరం అది అక్కడే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల అందరికీ కూడా భూమి పత్రాలు, భూ పంపిణీ సరిహద్దులతో, దిక్కులతో ఏమండి ఇచ్చేశాడు, అందరికీ పంచిపెట్టేశాడు.
ఆఖరులో ఎవరికి పంచిపెట్టాడు? ఆఖరులో యెహోషువకు పంచిపెట్టాడు. మోషే కాలం అయిపోయిందండి. ఇంకా యెహోషువ కొత్త నాయకత్వం వచ్చేసింది. ఆయన ముసలివాడు అయిపోయాడు, ఆయన టైం అయిపోయింది, ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు, ఆయన్ని అయిపోయింది అక్కడితోటక. ఇప్పుడు ఎవరో యంగ్స్టార్, ఎవరు? యెహోషువ కాలములో యెహోషువ భుజాల మీద, యెహోషువ యొక్క చేతుల్లో ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం కొనసాగింపబడుతూ ఉంది. 21వ అధ్యాయములోకి మనం వచ్చి ఉన్నాము గనుక ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి అడుగుపెట్టి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అడుగు పెట్టినటువంటి వారందరూ కూడా ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏమి ఆలోచన చెయ్యాలి, చేయవలసిన పనులేంటి, దేవునికి ఇష్టకరంగా బ్రతకవలసిందేంటి, దేవునికి నమ్మకంగా బ్రతకవలసిందేంటి, దేవుని కొరకు ప్రయాసపడవలసిందేంటి. ఎందుకంటే ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు గనుక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక్కసారి ద్వితీయోపదేశకాండం తీద్దామా అమ్మ? ద్వితీయోపదేశకాండంలో అక్కడ 10వ అధ్యాయం ఉంది. 10వ అధ్యాయంలో 9వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్యమునైనను పొందలేదు. ఆమేన్. ఏమండి, వీళ్ళకి రాతలో కోతలో ఏమన్నా ఉన్నాయా? దస్తూరి ఎవరన్నా ఉన్నారా అంటే రాసేవాడిని దస్తూరి అంటారండి. ఏమన్నా సాక్షి సంతకాలు వీళ్ళకి ఏమన్నా ఉన్నాయా? లేవు. అందుకే ఇక్కడ గతంలో చెప్పినటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి తమ సహోదరులు ఎవరు? వారు ఇశ్రాయేలీయుల జనాంగం. తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే స్వాస్యము. ఆమేన్. అంటే ఏమండి, ఈ లేవీలకు దేవుడే దిక్కు. ఈ లేవీలు ఏం చేయాలి? ఏమండి, ఇప్పుడు లేవీల పని ఏంటి తెలుసా? నా కొండయో నీవే, నా కోటయో నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. ఎందుకంటే ఆస్తి లేదు ఇక్కడ. వీళ్ళ పేరు మీద సెంటు భూమి లేదండి. అందరికీ భూభాగం ఉంది, అందరికీ ఆస్తిని పంచిపెట్టాడు దేవుడు. ఎందుకంటే నేను చెప్పినటువంటి యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్యము. ఆమేన్. సంఖ్యాకాండము తీద్దామా? కొంచెం ముందుకు రండి. కొంచెం ముందుకొచ్చి 18వ అధ్యాయం. జాగ్రత్తగా కొన్ని విషయాలు మీకు అర్థమవడం కోసం ఈ విషయాన్ని మీ ముందు పెడుతున్నాను నేను. ఇదిగో సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20 వచనం నుండి చూడమ్మా జాగ్రత్తగా. మరియు యెహోవా అహరోనుతో ఇట్లని వారి దేశములో నీకు స్వాస్యము కలగదు. ఆశపడుతున్నారేమో ఒకవేళ లేవీయులారా, ఏమండి, కహాతీయులు, మెరారీలు, గెర్షోనీలు, మీరు ఆశపడుతున్నారేమో. మీరు ఆశపడకండి, మీకేమి లేదు. వారి దేశములో మీకు స్వాస్యము లేదు. తర్వాత ఏమంటున్నాడు? స్వాస్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు లేదు. వారి భూభాగాన్ని నేను ఇచ్చాను వాళ్ళకి. అది నేను ఇచ్చిందే, నేను పంచిందే, నేనే దానం చేశాను వాళ్ళకి.
వాళ్ళకి మాట ఇచ్చాను కదా, వారి పితరులకు నేను మాట ఇచ్చాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మాట, పితరులతో చేసిన వాగ్దానం, వడంబడిక నెరవేరబడింది. ఇక్కడ మనము ఈ భాగములో మూడో మాట ఏంటి? దేవుని వాగ్దానాలు నెరవేర్పు అన్న కాడ మనము అక్కడికి వెళ్దాం ఒక్కసారి. అప్పుడే అక్కడికి వెళ్ళొద్దు. నీతో వారికి పాలు లేదు, పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్య నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే. అబ్బా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ విడిచిపెట్టేసిన, అందరూ దూరం పెట్టేసిన, అందరూ చీయన్న, అందరూ కుక్కను కొట్టినట్టు కొట్టినా, ఏమండి ఎవరున్నారు? దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఆమేన్. ఎవరో వారు? లేవీయులు, యాజకులు, ఈనాటి సేవకులు. చెప్పిన మాట అదే కదా. చదవండి, 21వ వచనం చదవండి. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చి తిని. ఆమేన్. ఈ మధ్యకాలంలో ఈ దశమ భాగములను గురించి కూడా యూట్యూబ్, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ జరిగినాయి. ఏమండి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మీకు తెలియందంటే ఏమీ లేదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చాలా ట్రోల్స్ జరిగినాయి. ఇది ఒక వ్యక్తి పెట్టినది నియమం కాదు, ఒక సేవకుడు పెట్టిన నియమం కాదు. యాజకులకు, లేవీయులకు, సేవకులకు దేవుడు స్వాస్థ్యము నేనే అని అంటున్నాడు. ఇశ్రాయేలీయులతో చెప్పుచున్న మాట ఏంటి అంటే, మీరు చెల్లించేటటువంటి ప్రతి చెల్లింపులో నేను వారికి స్వాస్థ్యముగా ఇచ్చేశాను. ఆమేన్. ఇచ్చేశానన్నాడా, ఇవ్వలేదన్నాడా? 21వ వచనం చివరిలో జాగ్రత్తగా చదవండి. దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని అన్నాడు. అక్కడ క్లియర్గా చెప్పాడు. అక్కడ నేను ఇవ్వలేదు అనే మాట ఇక్కడ ఛాన్స్ లేదు. అక్కడ దేవుడు ఇచ్చేశాడు. ప్రతి విషయాన్ని కూడా తేటతెల్లం చేశాడు. ప్రతి సందర్భాన్ని ఓపెన్గానే మాట్లాడాడు. నువ్వు భయపడతావనో, లేకపోతే నువ్వు బాధపడతావనో, నువ్వు కృంగుతావనో, లేకపోతే నువ్వు ఇంకోటనో ఏది కూడా మరుగుపరచబడి ఉండలేదు దేవుని మాట. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడన్నా దాచబడిందా? ఏది కూడా దాచలేదు. ప్రతిదీ క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలని వాక్యములో రాయబడుతుంది. ఈ దృష్టాంతములు ఎందుకోసం? యుగ సంబంధమందు మనకు బుద్ధి కలుగుట నిమిత్తమే కదా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు స్వాస్థ్యమును నేను వారికి ఇచ్చేశాను. నేను వారికి స్వాస్థ్యమునై ఉన్నాను. ఇశ్రాయేలీయులందరూ కూడా ఈ లేవీయులకు మీరు చెల్లించవలసినవి నా సముఖములో మీరు చెల్లించాలి. ఏమండి, చెల్లించాలా వద్దా? ఒక ఆన్సర్ చెప్పండి. ఏమండి, చెల్లించాలా వద్దా? 10వ భాగములు కానీ, ప్రతిష్టార్పణములు కానీ, మొక్కుబడులు కానీ, 10వ భాగములు కానీ, స్వేచ్ఛార్పణలు కానీ చెల్లించాలా వద్దా? బిగ్గరగా చెప్పండి. తిట్టేటప్పుడు మాత్రం నోరు గట్టిగా వస్తుంది. ఇలాంటి విషయానికి వచ్చేసరికి మాట పెగలడం లేదు. చెల్లించాలి. ఇది నేనన్న మాట. నేనేమన్నా రాసుకొచ్చానా? రాత్రికి రాత్రి మీ బైబిల్లో ఉన్న వాటిని ఓం భీం బుష్ అనేసి ఒకవేళ నేను రాశానా? నేను రాయలేదు కదా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్పుచున్నాడు?
ఇప్పుడు మనకు చెప్పుచున్న మాట ఏంటి? అది కూడా చూడాలి. ఏమండి, పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాటిని మనం పాటించాలా? పాత నిబంధనలో అమావాస్యలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఒక ఆయన అంటున్నాడు, ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూడాలండి. ఏమండి, నోవాహు వాడ కట్టినప్పుడు వాస్తు చెప్పాడు కదండి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవసరానికి వాక్యాన్ని వాడేస్తున్నాం. సరే, ఇప్పుడు దేవుడు దశమ భాగములన్నింటినీ కూడా లేవీలకు స్వాస్యముగా ఇచ్చి తిని అని ఇశ్రాయేలుతో చెప్పుచున్నాడు. ఇప్పుడు నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దాని గురించి యేసుక్రీస్తు వారు ఏమి సెలవిస్తూ ఉన్నారు? కొండ మీద తన ప్రసంగములో మత్తయి సువార్తలోకి రావాలి మనం. వెంటనే మత్తయి సువార్తలోనికి మనం వచ్చి 22వ అధ్యాయాన్ని కూడా చూడాలి. 22వ అధ్యాయములోనికి మనం వచ్చి 22వ అధ్యాయము 24వ వచనము. బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని మోషే చెప్పెను, మాలో 7 కలుగజేయవలనని. చదవండి, చదవండి, చదవండి. ఇక్కడ మనం ఒక మాట మనం మిస్ అయ్యాం. 21వ వచనాన్ని చూడండి. అదే మత్తయి సువార్త అక్కడే. అందుకు ఆయన, అలాగైతే కైసరుది కైసరుకును. అమ్మయ్య, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క వచనం మారేసరికి మొత్తం అర్థమంతా మారిపోయింది. ఏంటంటే ఏం సెలవిస్తున్నాడు ఇక్కడ? బోధకుడు ఏం చెప్తున్నాడు అక్కడ వారికి? ఏమయ్యా, కైసరికి పన్ను కట్టే. దేవుడు నిన్ను కాచి కాపాడి నిన్ను ఐశ్వర్యవంతునిగా, ఆరోగ్యవంతునిగా, ఉన్నతమైన స్థితిలో నిన్ను నడిపిస్తున్నాడు కదా. మరి దేవునిది దేవునికి చెల్లించాలి. అక్కడ ఇశ్రాయేలులతో తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు ఏం సెలవిచ్చాడు? వారికి మీతో పాలు లేదు, మీ ఆస్తిపాస్తులేమీ వారికి మీరు పంచిపెట్టక్కర్లేదు, ఏమీ రాయక్కర్లేదు, నేనే వారికి స్వాస్థ్యము. వారు పోషింపబడడానికి, వారి కుటుంబములతో బ్రతకడానికి, వారి కుటుంబ జీవనాన్ని నడిపించుకోవడానికి ఇశ్రాయేలీయులైనటువంటి మీరందరూ కూడా దేవునికి చెల్లించేటటువంటి దశమ భాగములు నేను వారికి ఇచ్చి తిని. ఆమేన్. అది అక్కడ పాత నిబంధన. నా రక్తము వలనైన క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారు కొండ మీద తన ప్రసంగములో ఆయన మాట్లాడుచున్న మాట ఏంటంటే, బోధకుడు సెలవిస్తున్న మాట, ఏమయ్యా, కైసరిది కైసరికి ఇచ్చేవయ్యా, దేవుంది దేవునికి ఇచ్చే. కైసరిది కైసరికి ఇవ్వలేదనుకో, ఇప్పుడు మనం ఏమండే భూమి మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదనుకోండి, ప్రమాదం ఉందా లేదా? ఏమండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు మనం చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, వాళ్ళకి కట్టుతున్నారనుకోండి, ప్రమాదం ఏమైనా ఉందా? ఏముండదు. కట్టకపోతేనే దొంగని ముద్ర వేసి, ఈడు మోసం చేశాడని ముద్రేసి జైల్లో పెడతారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటి? కైసరుకు కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ కైసరునకు కట్టే.
దేవుడు నిన్ను కాపాడుచున్న దానిని బట్టి, దేవుడు నిన్ను దీవించుచున్న దానిని బట్టి, దేవుడు ఈ మంచి జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్న రీతిని బట్టి దేవునిది దేవునికి చెల్లించుము. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట కూడా రాయబడింది 23వ అధ్యాయములోకి రామ్మ. 23వ అధ్యాయము 23వ వచనం చూడమ్మ ఒకసారి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిది. వాటిని మానక వీటిని చెయ్యండి. హల్లెలూయా. ఏమండి, ఏమన్నాడండి అక్కడ? ముందు భాగంలో ఏం చెప్పాడు? కైసరు కట్టాల్సిన ట్యాక్స్ కైసరుకు కట్టేయి, దేవునికి చెల్లించాల్సిన కృతజ్ఞత, దేవునికి చెల్లించాల్సినటువంటి స్తుతి, దేవునికి అర్పించాల్సినటువంటి అర్పణ, దేవునికి చెల్లించాల్సినటువంటి స్వేచ్ఛార్పణ దేవునికి చెల్లించు. ఈ ఇద్దరిలో దేనికి చెల్లించకుండా ఉంటే గనక సంఘములో దేవుడు మనల్ని చూస్తాడు, సమాజములో దొంగ అని ముద్రేస్తారు. ఏమండి, అంతే కదా? మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం కదా, ఈ దేశంలో దాక్కున్నాడని మనం వింటాంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇంకొక మాట ఏం చెప్తున్నాడు? అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. మీరు చెల్లించారు, మీరు చెల్లించి దానికన్నా ప్రధానమైనది ఈ 3 కనికరము, న్యాయము, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చెయ్యాలి. అర్థమైందండి? ఇప్పుడు వాటిని చేస్తూనే వీటిని చెయ్యాలి, వీటిని జరిగిస్తూనే వాటిని చెయ్యాలి. అందుకే కైసరునకు కైసరిది, దేవునిది దేవునికి. ఇదిగో నేను లేవీలకు స్వాస్థ్యము నేనే, వారికి ఇశ్రాయేలీయుల ద్వారా వచ్చుచున్నటువంటి దశమ భాగములన్నిటినీ కూడా వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు వాటిని కూడా దొంగిలిస్తున్నారంట. ఇది నేనన్న మాట కాదండి, వాక్యమే చెప్తుంది, వాక్యమే చెప్తుంది. దానిని దొంగిలించుకుంటున్నారు, దాచుకుంటున్నారు. దేవునికి చెల్లించాల్సింది దేవునికి ఇవ్వకుండా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు నేటి సమాజములో, సంఘములలో ఉన్నారు అని వాక్యం చెప్తుంది. ఎక్కడో తెలుసా? మలాకీ గ్రంథములోకి రండి. మలాకీ గ్రంథములోనికి వస్తే మనకు కనబడతారు వాళ్ళు. మలాకీ గ్రంథము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము నుండి ఒక్కసారి చదవండి. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. మేము చూడండి, ఇదిగో ఇప్పుడు ఈ ప్రజలు అంటున్నారు, ఇప్పుడు ఈ దొంగతనం చేసేవాళ్ళు, ఈ మోసం చేసేవాళ్ళు మాట్లాడుతున్నారు, మేము దేని విషయములో తిరుగుతున్నాము? మీరు ఆ మాట ఎలాగంటున్నారు మమ్మల్ని?
ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, చూడండి ఇప్పుడు తర్వాత చదువమ్మా. మానవుడు దేవుని యొద్ద దొంగులునా? అయితే మీరు నా యొద్దల దొంగతనం చేశారు కదా. మళ్ళా క్వశ్చన్, చేసేదే తప్పు, చేసేదే మోసం. ఏమండి, మీరు నా తట్టుకు తిరిగితే నేను మీ తట్టుకు తిరుగుతాను. మీరు మీ పితరుల వలె కట్టడలను, విధులను, ఆజ్ఞలను, సంఘము యొక్క సంస్కారాన్ని, సంఘము యొక్క క్రమశిక్షణను, సంఘము యొక్క బాధ్యతను విడిచిపెట్టి తిరుగుతున్నారు మీరు. అందుకే ఇక్కడ అంటున్నటువంటి మాట, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. అందుకే ఇదే మాట ఈ వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఈ వాక్యం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో బయలుపరిచిన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయములో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ఏమంటున్నాడు? మీ పితరుల నాట నుండి నా కట్టడలు గైకొనలేదు, త్రోసేశారు, నా తట్టు తిరగతాలేదు, నా మాట ఎంటాలేదు. అందుకే ఈ మాటను గురించి లోతునకు వెళితే గనక, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా ప్రయోజకులుగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేశారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయములో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకొనును, ఈ ఇశ్రాయేలీయులకు ఏమీ లేదు. మరి అంతే కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్తలు అంటున్నమాట, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది నేను మీకు ఇచ్చేవాడను నేనే. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ మలాకీ గ్రంథంలో ఏమంటున్నాడు? మలాకీ గ్రంథంలో చెప్పుచున్న మాట ఏంటి? మీరు నా తట్టు తిరిగిన ఎడలా మీరు ముందు చెయ్యాల్సిన పని ఏంటి? నా తట్టు తిరగండి. అంటే నా తట్టు కాదండో, దేవుని వైపుకు తిరగండి, దేవుని వాక్యం వైపుకు తిరగండి. ఇదిగో సిలువ వేయబడిన క్రీస్తు వైపుకు తిరగండి. క్రీస్తు రక్తము చేతనే మన పాపములు పరిహరించబడెను. ఆమేన్, హల్లెలూయా. ఈ రక్షణ ఆయన వల్లే వచ్చింది, ఈ సంతోషము ఆయన వల్లే వచ్చింది, ఈ ఆనందము ఆయన వల్లే వచ్చింది. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము సుఖ సంతోషములతో, ఆయురారోగ్యములతో, సిరి సంపదలతో సమాజములో ఒక స్థాయిలో ఉన్నానంటే నా యేసయ్య నన్ను ప్రేమించి నేను నశించిపోకుండా నా ప్రాణాన్ని కాపాడాడు. ఆమేన్. మరణము నుండి నా ప్రాణమున్ కన్నీళ్ళు విడువకుండా నా కన్నులన్ మరణము నుండి నా ప్రాణమున్ కన్నీళ్ళు విడువకుండా నా కన్నులన్ జారి పడకుండా నా పాదములను జారి పడకుండా నా పాదములను రక్షించువాడవు నీవే యేసయ్యా, రక్షించువాడవు నీవే యేసయ్యా. నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో? యేసయ్యా నీవే మా దేవుడవేసయ్యా. హల్లెలూయా. నా తట్టు మీరు తిరిగిన ఎడల, నా వైపు మీరు తిరిగిన ఎడల, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొనిన ఎడల, ఇదిగో ప్రతి వాని మోకాలు యేసు నామములో వృంగినప్పుడే కదా రక్షణ, క్షేమము, ప్రాణములు రక్షింపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏమంటాడండి? ఇంకా ఏమంటాడు? చదువుతారా ఒక్కసారి? అయితే
ఆగమ్మ ఒక్కసారి. అయితే మేమేం దొంగతనం చేశాం? ప్రతి ఆదివారం వెళ్ళాం, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాం, ప్రతి శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాం, ఇచ్చాం. మేము స్తుతులు చెల్లించాము, అర్పణలు అర్పించాము, ఏమండి 10వ భాగములు చెల్లించాం, ప్రతిష్టార్పణములు చెల్లించాం, మొక్కుబడులు చెల్లించాం. ఇంకా మేమేం దొంగతనం చేశాం? ఒకే ఒక్క మాట వాక్యాన్ని బట్టి నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకు రాబడి అంతటిలో మొదటిది దేవునికి ఎప్పుడన్నా మీరు చెల్లించారా? అక్కడే ఉంది పొరపాటు, అక్కడే ఉంది. రాగానే నువ్వు కూలి పని చేస్తున్నావు అనుకో, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనుకో, నువ్వు వ్యాపారం చేస్తున్నావు అనుకో, నువ్వు ఇంకోటి ఏదైనా ఏ పనైనా దేవుడు నీ శక్తిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ స్థితిగతులను బట్టి నీకిచ్చినటువంటి పనిలో దేవుడు వలన నీకు కలిగిన దాన్ని మొదటిగా నువ్వెక్కడికి తీసుకుని రావాలి? దేవుని మందిరమునకు. ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది. మొదటేమో భార్యకి, పిల్లలకి, సంసారం, బాధ్యత ఇవన్నీ చూసుకుని ఆఖరున దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నాం. ఆ దశంభాగమో తెలదో, స్వేచ్ఛార్పణో తెలదో, మరి కృతజ్ఞతార్పణో తెలదో, ఏంటో క్లారిటీ లేదు. మన సంఘములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ పరిస్థితులన్నీ కూడా సరైన రీతిలో మార్చబడునుగాక. ఆమెన్. దీనికి మీకు అర్థం అవడం కోసం చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. దేవుని మందిరమునకు 2 అన్నదమ్ములు అర్పణలు పట్టుకుని వెళ్ళారు. అర్పణ చెల్లించేటప్పుడు ఎలా చెల్లించాలి? ఆమెన్. ఆ క్లారిటీ మీకు ఉందిగా? నువ్వు చేసే పనిలో నీ క్లారిటీ ఉందిగా? నువ్వు చేసే ఉద్యోగములో, నువ్వు చేసే వ్యాపారములో, నువ్వు చేసే కూలి పనుల్లో, నీ వ్యవసాయంలో నీ క్లారిటీ ఉందిగా? దేవుని దగ్గరకు మొదట నేను వెళ్ళాలి. ఆమెన్, ఆమెన్. నేను దేవుడి దగ్గర కట్టుకెళ్ళి ఎంత మంచిది ఇచ్చేయాలా అన్నాడండి ఒక ఆయన. ఎవరండి ఆయన పేరేంటండి? ఆయన పేరేంటి? కయ్యూను. ఏంటి, దేవుడు ఇచ్చాడు కదా, దేవుడి దగ్గర కట్టుకెళ్ళాలా? ఏదో పుచ్చిపోయింది, చచ్చిపోయింది, కుళ్ళిపోయింది, పనికిరాంది పట్టుకెళ్దాం అంటే మన కుటుంబం కోసం చూసుకుంటున్నాం, మన భార్య కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబ అవసరాలు, మన పరిస్థితులు, మన ఈఎంఐలు, మన యొక్క అవి అన్నీ చూసుకుని ఆఖరిలో దేవుని దగ్గరకు వచ్చి ఇదిగో ప్రార్థన చేయండి అంటున్నా. మరి కయ్యోన్ చేసిందేంటి? వాక్యం వింటున్న మీరు చేసిందేంటి? దొంగతనం కాదా అది? మోసం కాదా అది? అన్యాయం చేయట్లేదా అది? ఏబేలు ఏం చేశాడండి? ఏబేలు ఏం చేశాడు? దేవుడిచ్చాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే అనుగ్రహించాడు, దేవుడే దీవించాడు, దేవుడే నన్ను వర్ధిల్లింప చేశాడు, దేవుడే నన్ను దీవించాడు కనుక ఇదిగో నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, పరిశుద్ధముగా, పవిత్రముగా, యథార్థముగా, నీతి న్యాయముతో ఇదిగో దేవుని దగ్గరకు శ్రేష్టమైన అర్పణ. కయ్యోను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. ఆమెన్, హల్లెలూయా. అందుకుంటారు, చక్కగా అందుకుంటారు. పాట అందుకుంటాం, వాక్యం అందుకుంటాం, కానీ క్రియలలో కనబడదు. ఏమండి? కయ్యోను తెచ్చాడు అర్పణ, ఏబేలు తెచ్చాడు అర్పణ. కయ్యోను అర్పణ దేవుడు తిరస్కరించాడే. పనికి మాలినోడా, నేను నీకు ఇచ్చింది దేనికోసం? ఈ సచ్చింది, పుచ్చింది, పనికి రానిది, అట్టడుగుపోయింది నాకు తీసుకొస్తున్నావేంట్రా? ఏబేలు ఎలా తెచ్చాడు? శ్రేష్టమైన మనసుతో, భయభక్తులు. అక్కడ భయభక్తులు, వినయం, విధేయత కనబడుతుంది.
దేవుని చిత్తమైతే ఆ సబ్జెక్టు గురించి మరొక్కసారి మాట్లాడుకుందాం. అయితే ఏబేలు అర్పణే నచ్చింది. ఇదిగో ఎప్పుడు ఇదంతా కూడా ఎందుకు వచ్చిందంటే, దేవుని యొద్ద ఏం దొంగతనం చేస్తున్నాము అని తెలివితేటలుగా ఏమీ ఎరగనట్టు, ప్రభువా ఇదిగో నేను కాదు కదా అన్న ఇస్కరియోతు యోధాలాగా అడుగుతున్నాడెక్కడ. ఏమండి, యోధా యోధా నీకు తెలియదా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, వాక్యములోనికి పరకాయ ప్రవేశం చెయ్యాలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, నాటక రంగస్థలం ఉంది. ఆ నాటక రంగస్థలములో అక్కడ పాత్ర పోషించేటటువంటి వ్యక్తి ఆ పాత్రలోనికి పరకాయ ప్రవేశం చేస్తే ఆ నాటకం అద్భుతంగా విజయవంతమవుతుంది. దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం మనము లోతుల్లోకి వెళ్ళాలంటే వాక్యములోనికి దూరేయాలి మనం. అప్పుడు అర్థమవుతుంది. అందుకనే మొదటి కీర్తన ద్వారా అంటున్న మాట ఏంటి తెలుసా? దివారాత్రము ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించిన వాడు ధన్యుడు. ఆమేన్. ధన్యుడా పనికి మాలోడా? మరది వాక్యములోనికి పరకాయ ప్రవేశం చేస్తే ఆ వాక్యం ఈ మనిషి జీవితాన్ని ధన్యుడిగా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యములో అంత శక్తి ఉంది. వాక్యములో అలాంటి ప్రభావం ఉన్నది. వాక్యమే దేవుడై ఉన్నాడు. చూడండి, తెలివితేటలుగా మాట్లాడారు కదా ఇక్కడ. ఆ తెలివితేటలు ఎలాంటి తెలివితేటలో చూద్దాం ఇప్పుడు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలోనూ? మీ యొద్ద మేము దొంగతనం చేశాం అని మీరంటున్నారు. మమ్మల్ని నేరారోపణ చేస్తున్నారేంటి? 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగతనమది. ఆ 10వ భాగములను, ఆ ప్రతిష్టార్పణములను ఎవరికి స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు? ఆమేన్. ఈ లేవీయులకు, యాజకులకు, ఈనాడు మీ కొరకు ప్రయాసపడుతున్న మీ సేవకునికి. ఆమేన్, హల్లెలూయా. వారికి ఏ ఆస్తి లేదు, వారికి ఎలాంటి భూములు లేవు. అక్కడ వారు అక్కడ టెంపరవరీగా ఉండడం కోసమే. ఇంకా ఏమంటున్నాడు చూద్దామా? దొంగతనం చేస్తున్నారు. వేటిని? దేవునికి చెల్లించి, దేవునికి చెల్లించుటను బట్టి, దేవునికి అర్పించుటను బట్టి, దేవునికి ఇచ్చుటను బట్టి లేవీయుల కుటుంబం పోషింపబడుతుంది. లేవీయుల కుటుంబం పోషింపబడకుండా పస్తుండడం కూడా నీవే కారణమవుతున్నావు. అందుకే నిన్ను దొంగ అని సెలవిస్తున్నాడు అక్కడ. నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు దేవునికి ఏమిస్తున్నావో నాకు తెలియదు. నేను మర్చిపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ మరచిపోయే దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రతి ప్రార్థనలో, అయ్యా నీ నామము పేరట విత్తుతున్న విత్తనములు వారి జీవితములలో ఫలభరితమైనటువంటి ఆశీర్వాద పంటలు కోసుకునే భాగ్యం దయచేయండి. ఏమండి, మీరు కానుకిచ్చేటప్పుడు నేను చేసే ప్రార్థన ఇదే. ప్రభువా ఇదిగో తండ్రి, వారిచ్చుచున్నది ఇదిగో సేవకుని కుటుంబములోను సేవలో ఖర్చు పెట్టబడే ప్రతి పైసాను బట్టి బిడ్డలను దీవించండి. మూడో మాట ఏంటో తెలుసా? వారు తండ్రి వారి కొరకు నేను తిని మత్తుడునైపోతానేమో, మత్తుడునై ఉండకుండానట్లు వారి కొరకు, వారి క్షేమము కొరకు, వారి కుటుంబము కొరకు ప్రార్థన మెలకువతో నీ దాసుడనైన నన్ను బలపరచండి. ఆమేన్. ఈ 3 పాయింట్లు ఉంటాయి.
ఎప్పుడన్నా ఆలోచన చేశారా మీరు? ఎప్పుడు మీరు ఆలోచన చేయరు ఇలాంటి మీ గురించి మీరు పట్టించుకోరు. తర్వాత ఏమంటున్నాడండి? ఇక ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేశావా దీవెన? చెయ్యకపోతే దేవుడు నీ దగ్గర నుంచి ఎలా రాబట్టాలో ఆయనకు తెలుసు. నువ్వు ఇవ్వకుండా నువ్వు దాచుకున్నావనుకో, ఏమండి, దాచుకుంటే ఊరుకుంటాడు ఆయన? అవి ఎలా వెళ్ళాలో అలాగే వెళతాయి, ఎలా తీసుకోవాలో అలాగే తీసుకుంటాడు. అందుకే ఒరే బాబు, ఒరే నాయనా, నా బుజ్జి, నా బంగారు కొండ, కైసరుది ట్యాక్స్ కైసరు కట్టేనాయనా, దేవుంది దేవునికి ఇచ్చేనాయనా, దేవునికి ఇచ్చి ఇదిగో నన్ను శోధించు, నన్ను అడుగు, నేను నిన్ను ఇప్పుడున్న స్థితిని బట్టి కాదు, రానున్నటువంటి కాలములలో ఇంకా ఉన్నతమైన స్థానములో నేను నిలబెడతాను అన్నాడండి. ఆయన అన్నాడా? నేనన్నానా? ఆయన అన్నాడా? దేవుని వాక్యం చదువమ్మా. వీళ్ళు ఇంకా నసుగుతున్నారు, ఇంకా నసుగుతున్నారు. అందుకే అంటున్నాడు, ఇదిగో నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిండ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే నీకు భరోసా ఇస్తున్నాడు, దేవుడే నీకు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడే నీకు మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చిన దేవుడు మరచిపోయేవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. రెండో భాగం ఏంటి? ఏమండి, పట్టణాలు కేటాయింపు ఎవరికి? ఇప్పుడు ఇదంతా కూడా స్వాస్థ్యము నేనే, ఇదిగో దశంభాగము, ఇది ఎవరికి ఇవ్వాలి, ఎలాగివ్వాలి? ఏమండి, ఎవరికి ఇవ్వాలి? స్థానికంగా నువ్వెక్కడైతే వాక్యంలో ఎదుగుతున్నావో, నువ్వెక్కడైతే నువ్వు దేవుల్లో ఎదుగుతున్నావో, నీ కొరకు ఎవరైతే ప్రయాసపడి ప్రార్థిస్తున్నారో నీవు అక్కడే చెల్లించాలి. అక్కడికి ఇక్కడికి పట్టుకెళ్ళకండి. అర్థమవుతుందా? అక్కడికి ఇక్కడికి పట్టుకెళ్ళకండి. అక్కడికి ఇక్కడికి పట్టుకెళ్ళేటట్టయితే దేవుడు ఇంకా నీకు ఎక్కువ ఇస్తే పట్టుకెళ్ళు. ముందు నిన్ను వాక్యంతో పెంచుతున్న నీ లేవీయుడు, వాక్యములో నిన్ను నడిపిస్తున్నటువంటి నీ సేవకుడు, వాణ్ణి గురించి పట్టించుకో. హల్లెలూయా. కొన్నిసార్లు గొప్ప కార్యాలు మనం చేస్తూ ఉంటాం. ఆ గొప్ప కార్యాలు పేరు వస్తుంది కానీ, ప్రఖ్యాతులు వస్తాయి కానీ దేవుని ఆశీర్వాదం రాదు. ఓ సామెత ఉంది, మీకు చెప్పమంటారా? ఏమంటే కన్న తల్లి పిన్న తల్లి సారి సామెత. ఏమంటే అదొద్దు, అది చెయ్యండి. దేవుడు మీకు ఇచ్చిన శక్తి కొలది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది ముందు ఎవరిని గుర్తించాలి? నిన్ను వాక్యములో నీ కొరకు ప్రార్థన చేస్తున్న నీ ఆత్మీయ తండ్రి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇక్కడ చూసావనుకో, నువ్వు చేస్తూ ఉన్నావనుకో, నువ్వు వెళ్ళు ప్రతి చోట కూడా, ప్రతి స్థలములో నిన్ను దీవిస్తాడు. ఆమేన్. ఇదిగో ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు పట్టణాలు కేటాయింపు. ఏమండి, వాళ్ళకి ఆస్తి పత్రాలు ఏమీ రాసివ్వలే, రాతలో కోతలో ఏమీ జరగలే. ఇశ్రాయేలీయులకు దేవుని ఆజ్ఞకు లోబడి, ఇది ఎన్నో వచనము నుండి 4వ వచనం మొదలుకొని 40వ వచనం వరకు కూడా ఈ సారాంశం ఇది.
ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞకు లోబడి తమ సొంత వారసత్వము నుండి లేవీయులకు 48 పట్టణాలు ఇచ్చారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి లోబడి? ఈనాడు వాక్యాన్ని విన్న మీరు దేవుని వాక్యానికి లోబడి ఇక నుండైనా, ఇంతవరకు నువ్వు చేసావో లేదో అది నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి చేస్తున్న నీకు తెలుసు. ఒకవేళ చేశావా, దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక. ఒకవేళ నువ్వు చెయ్యలేని పరిస్థితిలో ఉంటే గనుక ఈసారి నుండి తీర్మానం చేసుకో, నిన్ను ఇంకా బహుబలముతో ముందుకు నడిపిస్తాడు ఆయన. ఆమెన్. దేవుని వాక్యానికి లోబడండి. నేనే చెప్పుచున్న వ్యక్తితో మీకు పని లేదు, మాట్లాడుచున్నటువంటి ఈ యొక్క ఆకారంతో మీ పని లేదు. దేవుని వాక్యం ఏమి విత్తబడుతుందో అదే మనకు ప్రాముఖ్యం. అర్థమైందండి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమి విత్తబడుతుందో మనకు అదే ప్రాముఖ్యం. ఆ వాక్యాన్ని మన హృదయములలో భద్రపరుచుకుని, అంటే దేవునిని మన హృదయములో గుండె గుడిలో దాచుకుని దేవుని సన్నిధి నుండి మన గృహాలకు వెళ్ళుదుముగాక. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందో తెలుసా? యోహాను సువార్త 1:1, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. అందుకే ఈ వాక్యాన్ని మన హృదయమనే గూటిలో, మన హృదయమనే గుండెలో భద్రం చేసుకుని మన గృహాలకు సంతోషముగా, దీవెనతో, ఆనందముతో నడిపించబడుదుముగాక. వీళ్ళందరూ కూడా గమనించండి, మీరు అర్థం చేసుకోండి. ఇశ్రాయేలీయులు అందరూ కూడా దేవుని మాటకు లోబడ్డారు. దేవుని మాటకు లోబడి వారికిచ్చాడు కదా దేవుడు సొంత వారసత్వం, సొంత భూమి, సొంత పొలములు దేవుడు వారికి ఇచ్చాడు. వారికి ఇచ్చినటువంటి సొంతంలో నుండి వారు ఏం చేశారు తెలుసా? 48 పట్టణాలను వారికి ఇచ్చాడు. అవేంటో తెలుసా? అందులో ప్రధానమైనవేంటో తెలుసా? పచ్చిక భూములను కూడా ఇచ్చారు. ఇందులో ప్రధానమైనవేంటో తెలుసా? 3 గోత్రాల వారు ఉన్నారు ఇందులో. ఒకరు కహాతీలు ఉన్నారు, 2 గెర్షోనీలు ఉన్నారు, 3 మెరారీలు కూడా ఉన్నారు. ఈ 3 గోత్రముల వారు ఎవరో తెలుసా? అహరోను వంశానికి చెందినటువంటి యాజకులు, లేవీయులు, సేవకులు, దైవజనులు. మీరంటారుగా పాస్టర్ గారు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళందరికీ కూడా 48 పట్టణాలు. ఇదిగో మీకు అర్థం కావడం కోసం చెప్పుచున్నాను. ఇదిగో జాగ్రత్తగా వినండి. ఇదిగో కహాతీయులకు 13 పట్టణాలు ఇవ్వడం జరిగింది. ఎన్ని పట్టణాలండి? అందులో ఆశ్రయపురమైనటువంటి హెబ్రోను కూడా ఉంది. మరి అలాగే మిగిలినటువంటి తర్వాత ఇంకెవరున్నారు? ఈ కహాతీయులకు ఇంకా గెర్షోనీలకు ఎన్ని ఇచ్చారు తెలుసా? 13 పట్టణాలు ఇచ్చారు. ఈ 13 పట్టణాలు కూడా వారికి ఇవ్వబడ్డాయి. అలాగే ఇంకెవరున్నారు? ఇంకా రూబేను, ఇదిగో ఈ మెరారీలు ఉన్నారు. ఈ మెరారీలకు 12 పట్టణాలు. ఈ 48 పట్టణాలలో 6 ఆశ్రయపురాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా. మీకు తెలుసు కదా అమ్మా, ఆశ్రయపురాలు ఎందుకో మీకు తెలుసా తెలీదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరి భాగం ఏంటి? దేవుని వాగ్దానాలను నెరవేర్చాడు. వచ్చేసామండి. ఇంకా చివరి అంకం ఇది, చివరి భాగం ఇది. ఒకటేమో లేవీయుల విన్నపం. ఏమండి, మా కనీసం నిలువు నీళ్ళు లేదండి, ఏమండి మా పశువుల్ని ఎక్కడ పెట్టుకోవాలి, వాటికి మేము కొట్టాలు కట్టుకోవాలి, వాటికి పచ్చగట్టు కావాలి, ఏది? అందుకే ఈ 48 పట్టణాలు. ఈ 48 పట్టణాలలో 6 ఆశ్రయపురాలు. చివరిగా చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా?
దేవుని వాగ్దానాలు నెరవేర్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ చివరి భాగములో ఆ దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన విశ్వసనీయతకు ఒక బలమైన సాక్ష్యం ఏంటో తెలుసా? బలమైన సాక్ష్యం భూమి మీద, ఏమండి, భూమి మీద అర్హత లేని వారికి అధికారం ఇచ్చాడు. ఆమేన్. ఇశ్రాయేలులకి ఎలాంటి అర్హత అండి? అర్హత ఉందా? అసలు యోగ్యత ఉందా? ధన్యత ఉందా? చెప్పరే, ఉందండి వాళ్ళకి? ఏ అర్హత లేదు, ఏ ధన్యత లేదు. వారిని గురించి చెప్పుకోదగ్గ మాట ఏదైనా ఉంది అని అంటే గనక బానిసలు. ఆమేన్. ఎవరండి వారు? బానిసలు. ఎలాంటి బానిసలు? కట్టు బానిసలు. అలాంటి కట్టు బానిస బ్రతుకులలో నుండి దేవుడు పితరులతో చేసిన వాగ్దానమును ఈ కట్టు బానిసలైనటువంటి ఇశ్రాయేలులను మోషే నాయకత్వములో, మోషే ద్వారా వారిని విడిపించి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఒక డాక్యుమెంటరీ చదువుతూ ఉంటే, ఆ డాక్యుమెంటరీ చదువుతున్నటువంటి విధానంలో ఆ యొక్క డాక్యుమెంటరీ రచించినటువంటి రచయిత ఇలా మాట్లాడుతున్నాడు. వారితో బట్టల షాపులు కూడా వెళ్ళాయి, వారితో చెప్పుల షాపులు కూడా వెళ్ళాయి, వారితో జ్యువెలరీ షాప్స్ కూడా వెళ్ళాయి, వారితో కావలసినటువంటి ప్రతి షాపు కూడా వెళ్ళింది. భౌతికంగా కాదు, దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వెళ్ళింది? సరే, మీకు అర్థం అవడం కోసం ఆ డాక్యుమెంటరీ అంతా చెప్తే ఇప్పుడు సమయం సాలదు గనుక అందులో రాసినటువంటి రచయిత ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాడు. ఇప్పుడు నేను తొడుక్కున్నటువంటి ఈ యొక్క షర్టు ఉంది కదా, ఈ షర్టు కొంచెం ఒక 2-3 సంవత్సరాలు పోయిందనుకోండి, ఇదేమైపోద్ది? నాకు కొరసవుతుందా అవదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు తినే కొలది, వారు లావయ్యే కొలది, వారు ఎదిగే కొలది, వారు పెరిగే కొలది ఈ షర్ట్లు కూడా సాగుతున్నాయంటండి. ఆమేన్. వారి కాళ్ళు చూడండి, నా పాదము 6 అంగుళాలే. నేను ఎదిగే కొలది ఇదిగో నెక్స్ట్ ఇయర్ 1 అంగుళం పెరగొచ్చు, 7 అంగుళాలు. వీళ్ళు పెరిగే కొలది వారి పాదాలు పెరిగే కొలది, వారి జుట్టు పెరిగే కొలది, వారి యొక్క పరిస్థితులు పెరిగే కొలది చెప్పులు సైజు పెరిగాయి, వారి దుస్తులు పెరిగాయి, వారి చెప్పులు సైజు పెరిగాయి, వారి దుస్తులు పెరిగాయి, వారు ధరించినటువంటి జ్యువెలరీస్ పెరిగాయి. అంటే దేవుడు ఈ షాపులన్నింటినీ కూడా వారితో నడిపించాడు అరణ్యములో. అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప దేవుడండి! దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము ఇక్కడ ముంజులూరు అనే ప్రాంతం ఉంది, అందరం పిక్నిక్ వెళ్తాం. వెళ్ళేటప్పుడు మనం ఏం సిద్ధం చేసుకుంటాం? అక్కడికి వెళుతున్నాం కనుక నడిచి వెళ్ళేటప్పుడు ఇదిగో రాళ్ళు గట్ట గుచ్చుకుంటే కనుక మంచి స్పోర్ట్స్ షూ వేసుకుని, అలాగే మధ్యాహ్నానికి కావలసినటువంటి ఆహారాన్ని ఇక్కడే సిద్ధపరచుకుని కుండల్లోనూ, తెపాళాల్లోనూ, గిన్నెల్లోనూ, పాత్రల్లోనూ ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతానికి మనం చూడడానికి వెళతాం. అయితే ఇశ్రాయేలీయులు ఏ పాత్రలు తీసుకెళ్లారండి? ఆమేన్. ఇప్పటికీ కూడా అర్థం కాది మాట. వారికి దాన్ని అనాలోచనగా చదివితే, అస్తవ్యస్తంగా చదివితే, ఏదో నామ్ కే హే అన్నట్టుగా చదివితే అర్థం కాదు.
దేవుడు సెలవిస్తున్నాడు, నేను వారికి మాటిచ్చాను, వారి కన్నీటిని చూశాను, వారి మొరను నేను విన్నాను. మోషే వారిని విడిపించి తీసుకుని రా. వెళ్ళిపోయాడండి మోషే, తీసుకొచ్చేసాడండి. అరణ్యములో ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చాయి. మోషే ఏమన్నా చేశాడా? మోషే మీదే శనిగారు కదా, మోషే మీదే గొనిగారు కదా. దేవుడు అంత చేసినను, అంత న్యాయము చేసినను, దేవుడు అంతని యొక్క ఔన్నత్యాన్ని చూపించినను, తన ప్రేమ చూపించినను, ఈ ఇశ్రాయేలులు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు కదా. ఇశ్రాయేలులు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, ఇశ్రాయేలులు తిరగబడుతూనే ఉన్నారు. ఇదిగో సనుక్కుంటూనే ఉన్నారు, గొనుక్కుంటూనే ఉన్నారు. అవేమీ ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే పితరులతో చేసిన వాగ్దానం మాత్రమే ఆయనకు కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీకు ఆల్రెడీ మాటిచ్చేశాడు ఆయన, నేను నిన్ను దీవించటం తప్ప మరి చేసేదేమీ లేదిక. ఆ దీవెన పొందుకోవడానికి నిన్ను నీవు సెటరైట్ చేసుకుని, దేవా నీవిప్పుడు నన్ను దీవిస్తావు, నేనైతే రెడీగా ఉన్నాను. నేనైతే నీ దీవెన అందుకోవడానికి, నీవిచ్చేటటువంటి పురస్కారం అందుకోవడానికి. పురస్కారం అంటే గుర్తొచ్చింది, సడన్గా పరిశుద్ధాత్ముడు స్ట్రైక్ చేశాడు. ఇప్పుడు మన పిల్లలు మంచి మంచి మార్కులతో ఫస్ట్ ర్యాంక్ పాస్ అయినప్పుడు ఆ స్కూల్ యొక్క యజమాని అలాగే ప్రిన్సిపాల్ ఇచ్చేటటువంటి జ్ఞాపిక ఏంటంటే, ఇదిగో స్కూల్ ఫస్ట్ వచ్చావు గనుక ఈ జ్ఞాపిక అనేది చేతిలో పెడతారు. అర్థం చేసుకోండి. ఈ జ్ఞాపిక చేతిలో అలా పెట్టినప్పుడు అక్కడ తీసుకోవడానికి వెళ్ళేటటువంటి విద్యార్థి ఎలా నడుస్తాడా? ఆమెన్. తగ్గింపు, వినయము. వేదిక మీదకి రాగానే ఆ ప్రిన్సిపల్ అక్కడ నిలబడినప్పుడు, వేదిక మీదకి ఆ విద్యార్థి రాగానే షేక్ హ్యాండ్ ఇచ్చి, నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి ఆ జ్ఞాపికను వినయముతో, విధేయతతో వంగి అందిపుచ్చుకుంటాడు. ఆమెన్. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? దేవుడిచ్చేటటువంటి వాగ్దానం, దేవుడు నీకిచ్చినటువంటి మాట, దేవుడు నీకిచ్చేటటువంటి ఆ జ్ఞాపిక, దేవుడు నీకిచ్చేటటువంటి గిఫ్ట్ పొందుకోవడానికి నిన్ను నీవు వాక్యములో, ప్రార్థనలో తగ్గించుకొందుముగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పరే. మాట రావట్లేదు. ఆ జ్ఞాపిక నీకొద్దా? ఆ దీవెన నీకొద్దా? వచ్చావు మామూలుగా అంతేనా? అందరూ వెళ్తున్నారని వచ్చావు అంతే కదా, ఏమీ పొందుకోవడానికి రాలేదా మీరు? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక. ఆమెన్. ఇంకా ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? భూమి మీద అర్హత లేని వారికి అధికారం ఇచ్చిన దేవుడు. ఈ భూమి మీద ఎవడన్నా ఉన్నాడా? అధికారములో ఉన్న వ్యక్తి వేరొకరికి అధికారము ఇయ్యలేడు. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు ఎలాంటి వాడో తెలుసా? దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథంలో రాయబడుతుంది, తన ప్రజల ప్రధానులతో ఆయన మనలను కూర్చుండబెట్టుటకు మనము ఎలాంటి వారము? అర్హత లేని వారము. మనము ఎలాంటి వారము? పాపమై ఉన్న వారము. మనము ఎలాంటి వారము? శపితమైన జీవితమును జీవించుచున్న వారము. దేవుని అనుగ్రహమును పొందలేనటువంటి మనలను దేవుడు తన ప్రజల ప్రధానులతో మనలను కూర్చుండబెట్టుటకు ఆయన నేలలో ఉండేటటువంటి నా దరిద్రమైన జీవితాన్ని, నేల నుండి దరిద్రులను పైకెత్తువాడు ఆయనే. ఆమెన్. హల్లెలూయా. మనలను కూర్చుండబెట్టుటకు, మనకు సింహాసనము ఇవ్వడానికి ఆయన సింహాసనము దిగి వచ్చి ఉన్నాడు.
ఆమేన్. మనకు మంచి జీవితం ఇవ్వడానికి, మంచి బ్రతుకును ఇవ్వడానికి, మంచి కుటుంబాన్ని ఇవ్వడానికి, మంచి భార్యను, మంచి భర్తను, మంచి బిడ్డలను, మంచి ఉన్నతమైన స్థాయిని ఇవ్వడానికి ఆయన తలవాల్చుకొనుటకు ఒకంత స్థలమైనా లేదు కదా. ఆమేన్. ఆయన మరణించేటప్పుడు మనం ఎవరమైనా చనిపోతే గనుక, మనం ఎవరమైనా మరణిస్తే గనుక సాదాసీదా పెట్టెలో కాదు, విలువైన పెట్టెను చెయ్యండిరా, విలువైన పెట్టెను చెయ్యండిరా, ఎంత డబ్బైనా పర్లేదు, కానీ నా యేసయ్య నిన్ను నన్ను రక్షించుట కొరకు, నా పాపములను శాపముల నుండి తొలగించుట కొరకు ఆయన మరణిస్తే ఆయనకు స్థలము లేనందున తన యొక్క భుజము మీద, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. అధికారము లేదు, అధికారము అర్హతను బట్టి సూచిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం అర్హత లేని వారికి భూమి మీద అర్హత ఇచ్చాడు. గుర్తింపు లేని వారికి గుర్తింపునిచ్చిన వాడు నా జీవము గల దేవుడు మాత్రమే. వాగ్దానము కాదా అది? వాగ్దానము కాదా? రెండవ మాట ఏంటో తెలుసా? అందులోనే విశ్రాంతినిచ్చాడు. ఇశ్రాయేలులకు విశ్రాంతి ఎలా కలిగింది? వారు ఏం కష్టపడ్డారు? బానిస బ్రతుకులు బ్రతికారండి, ఇదిగో తిండి లేక బ్రతికారండి. వారి యొక్క కడుపులు ఈపి కంటుకున్నాయి తిండి లేక, ఇదిగో సరైన నీరు లేక, సరైన వస్త్రము లేక, కటికమైన దరిద్రం. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. పీక్కు తింటున్నాడు ఐగుప్తు రాజు ఫరో, పీక్కు తింటున్నాడు. అందుకే వారికి ఏం చేశాడు దేవుడు? వారికి ఏం చేశాడు తెలుసా? మోషే ద్వారా వారికి శాంతిని నడిపించాడు, సమాధానమును నడిపించాడు, విశ్రాంతిని కలగజేసిన దేవుడు. సరే, ఇశ్రాయేలులకు అలా చేశాడు కదండి, మరి మన పరిస్థితి ఏంటండి? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారము మొయ్యుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆమేన్. నువ్వు వస్తావా లేదా అది నీ ఇష్టమమ్మా. అయ్యా, వాక్యం వింటున్నా మీరే, రావాల్సిన బాధ్యత నీ మీదే పెట్టాడు. ఆయన దగ్గర ఉన్న బంతి నీ కోట్లోనే పెట్టాడు. నువ్వు ఆయన దగ్గరకు రావడానికి ఇష్టపడతావా? ఆయన దగ్గరకు సమీపించడానికి నీవు విల్లింగ్ కలిగి ఉన్నావా? దర్శనం కలిగి ఉంటే గనక నిన్ను కాపాడుట ఆయన చిత్తములో ఉంది. ఆమేన్. హల్లెలూయా. విశ్రాంతి. అందుకే వాక్యములో అంటున్నాడు కదా, నేను ఏం చేస్తాను తెలుసా? శత్రువుల మధ్యలో నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఆమేన్. హల్లెలూయా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికాటినను. వరద వలె భక్తిహీనులు పోలిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఆమేన్. హల్లెలూయా. విశ్రాంతిని, ఏమండి, నెమ్మదిని కలుగజేసేది దేవుడే, శాంతిని ఇచ్చేది దేవుడే, సమాధానమును ఇచ్చేది దేవుడే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో రాయబడుతున్నటువంటి ఒకే ఒక్క మాట, వాగ్దానములను నెరవేర్చుట. ఆమేన్. దేవుడు
ఇశ్రాయేలీయులందరికీ కూడా మంచి వాగ్దానము. ఆ వాగ్దానములలో ఒక్కటైనా తప్పిపోయిందా? ఏమండే, నేను ఇచ్చిన మాట నేనే మర్చిపోతా, నేను ఇచ్చిన మాట నేనే తప్పుతా. ఎందుకంటే మనిషి బతుకుతున్నాం కదా, మనం మర్చిపోతాం. దేవుడు మాత్రం మాట ఇస్తే మరచిపోయే దేవుడు కాదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క విశ్వసనీయత మన ఎడల ఎంత అపారంగా ఉన్నదో ఒక్కసారి మనకు మనంగానే ఆలోచన చేసుకోవాలి. వారు నివసించడానికి వారి పశువుల మేత కొరకు లేవీయులను లేవీయులు దేవునిని విన్నపాన్ని తెలియజేసుకున్నారు. ఇదిగో వారికి స్వాస్థ్యము నేనే, వారందరి పోషింపబడడానికి, వారి పిల్లలు బ్రతకడానికి ఈ దశమ భాగములన్నింటినీ కూడా నేను వారసత్వముగా వారికి ఇచ్చాను. నేను మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? వారు నివసించడానికి ఇళ్ళను సమకూర్చండి, పట్టణాలను సమకూర్చండి. ఇదిగో వారి పశువులు మేత మెయ్యుటకు ఇదిగో పచ్చిగా కలిగినటువంటి పొలాలను సమకూర్చి వారికి ఇవ్వండి అని చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడి, దేవుని మాట శిరస్సు వంచి వారు తూచా తప్పకుండా వారికి 48 పట్టణాలను వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూశారు కదా, ఇప్పటి వరకు మనం 21వ అధ్యాయం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలన చేశాం. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి 21వ అధ్యాయం అంతా కూడా చదవండి. ఇక్కడ చెప్పబడిన మాట, అక్కడ చదువుచున్న మాట, అప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్ములను ఇంకా వాక్యపు జ్ఞానములోనికి నడిపించి మీ కుటుంబమునకు మిమ్ములను ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, జీవాధిపతి అయిన దేవా నీకు స్తోత్రాలు. ఇంతవరకునైనా చక్కని మాటలు మేము విన్న ప్రతి మాట కూడా తండ్రి సేవకుని నోటి గుండా తండ్రి ఎంతో అర్థవంతంగా మాకు బయలుపరిచారయ్యా. అయ్యా, ఈ వాక్యాన్ని మేము వింటున్నప్పుడు, ఈ వాక్యాన్ని మేము చదువుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అయ్యా మాతో మాట్లాడవలసింది మాతో మాట్లాడారు. ఇశ్రాయేలీయులను గురించి చెప్పుచూ మాతో మాట్లాడి మమ్ములను బలపరచి ధైర్యపరిచి సెటరైట్ చేసినందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ అయ్యా నీ సేవకుడనైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నా మాట, నా ప్రవర్తన, నా నడవడిక, నా ఆలోచన, నా తలంపులు నీ ఆధీనములో ఉండునుగాక. ఇది వాక్యం విత్తబడి ఉన్నది. వాక్యాన్ని విన్నారు, నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. వాక్యానుసారముగా నడిచి ఆ వాక్యానుసారమైన జీవితాలు కలిగి వారు బ్రతికినప్పుడు వారికి రావలసిన మేలు మీరు తప్పకుండా చెయ్యాలి అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్.